హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. పుష్ప 2 ద రూల్ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారండి. చాలామందికి కూడా సినిమా మాకు ఎక్కలేదు, ఈ రొటీన్ స్టోరీ లాగా కేజీఎఫ్లో నుంచి బిజినెస్ మ్యాన్లో నుంచి కొన్ని లైన్లు కూడా దొబ్బేసి పెట్టేసి ఏదో కొత్తదనం చూపించినట్టు చేశారు. హీరోకి ఒక హర్డిల్స్ లేవు, ఆయనది ఏదో డబ్బు ఉంది కదా మొత్తం కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అన్న బిహేవియర్ కనిపించింది తప్ప ఇంకేం కనిపించలే. విలనిజం అనేది ఒక కార్టూనైజ్డ్ లాగా అయిపోయింది. అసలు బన్వర్ సింగ్ షెకావత్ని అట్లా ఒక కార్టూన్ని చేసి చూపిస్తారా సినిమాలో? అసలు ఏం మజా వస్తుంది మాకు? సూసైకి పాట అనేది ప్లేస్మెంటే చాలా తప్పు. జాతరలో సూసైకి సాంగ్ వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ ఫ్యామిలీ సోదంతా చెప్పారు కానీ ఆ ఒక జాతర సీక్వెన్స్ క్లైమాక్స్ ఫైట్ తప్ప ఏముంది సినిమాలో అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుందండి. 100%లో ఆల్మోస్ట్ ఒక 15 to 20% జనాలందరికీ సినిమా ఇలాగే అనిపించింది. దీనికి ఒక పెద్ద రీజన్ ఉందండి. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని చూస్తే ఏంటంటే, సినిమాని సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ అండ్ టీమ్ మెంబర్స్ ఎవరైనా మైత్రి మూవీ మేకర్స్ అయినా కూడా సినిమాని కంప్లీట్గా వీళ్ళు ఇది పుష్ప 2 ద రూల్ సినిమా 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 అని మీరు ఆడియో ఫంక్షన్లు ఏ ఫంక్షన్లోకి వచ్చినా కూడా సినిమా అని చెప్పే ప్రమోట్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకు పెద్ద బొక్క ఎక్కడ పడిందంటే అక్కడే పడుతుంది. అంటే అందరు ఆడియన్స్ని ఎందుకు ఇంత పెద్ద ఎక్సైట్మెంట్ హై మూమెంట్స్ పెట్టినా కూడా ఆడియన్స్ చాలామందికి ఒక 20 to 25% పీపుల్కి సినిమా ఎందుకు ఎక్కలేదంటే ఇదే రీజన్ అండి. ఏం లేదు, మీరు సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ మీరు క్లియర్గా మేము ఒక వెబ్ సిరీస్ని విత్ హై బడ్జెట్ తోటి మంచి టెక్నికల్ క్వాలిటీస్ తోటి రిచ్ ఫిలిం లాగా చూపిద్దాం అని మేము చేశాము అని మీరు చెప్పుంటే ఎవ్వరు కూడా పుష్ప అనే క్యారెక్టరైజేషన్ త్రూ ట్రావెల్ చేసేవాళ్ళు. ఇది ఇప్పుడు సినిమా 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 అనేసరికి సినిమా ఏంటి, ఈ 3 గంటల్లో నాకు ఎక్కడ మొదలు పెడుతున్నావో ఇంపార్టెంట్, ఎక్కడ ముగిస్తున్నావో కూడా ఇంపార్టెంట్ లాగా అయిపోయింది. సో దీనివల్ల ఏ చిన్న డ్రామా మీరు ప్లే చేసినా కూడా అదొక సోదిలాగా కనపడిపోతుంది 25% పీపుల్కి. సుకుమార్ గారు నాకు మటుకు ఫిలిం ఎలా అర్థమైందంటే, మీరు చేసింది పుష్ప 1 ద రైజ్ ఆఫ్ పుష్ప సీజన్ 1 లాగా నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు పుష్ప 2 ద రూల్ సీజన్ 2 లాగా అనిపించింది నాకు. జనాలు మీరు ఇప్పటికీ 25% జనాలకి ఏదైతే సినిమా ఎక్కలేదు, మాకు నచ్చలేదు, ఏముంది అనే ఇంపాక్ట్ మీ బ్రెయిన్లో ఉంది కదా, ఒకసారి మీరు దీన్ని ఓవరాల్ ఇదొక సినిమా, ఈ 3 గంటలు నిడివి ఉన్న సినిమా, దీన్ని కర్త కర్మ క్రియ మొత్తం నాకు ఆ సినిమాలోనే తెలిసిపోవాలి అనే ఉద్దేశాన్ని కాసేపు పక్కన పెట్టి మీరు ఒక వెబ్ సిరీస్ చాలా హ్యూజ్ గ్రాండియర్గా అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ని పెట్టి తీశారని చెప్పి వెబ్ సిరీస్ చూస్తున్నామన్న తరహా బుర్ర మీరు పెట్టుకొని వెళ్ళి కూర్చొని చూడండి. మీరు ఆ పుష్ప అనే క్యారెక్టర్ త్రూ మీరు ట్రావెల్ అవ్వండి. పుష్ప 1 చూసి మళ్ళీ వెళ్ళి థియేటర్లో కూర్చొని పుష్ప 2 చూడండి, మీకు ఎక్కకపోతాడు కండి అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తప్పేందంటే వీళ్ళు ఎంతసేపు ఆ సినిమా, సో సినిమా అంటే నాకు ఈ గ్రాఫ్ అనేది మెయింటైన్ అవ్వాలి, హీరోకి ఇన్ని హడిల్స్ ఉండాలి, హీరోకి ఒక తోపు అపోనెంట్ విలన్ ఉండాలి, లేకపోతే నేను తీసుకోను. ఈ బన్వర్ సింగ్ షెకావత్ గారు వాడికంటే అమ్మ ఇంకెవడో వచ్చి ఉండాలి, లేకపోతే వాడు ఒప్పుకోడు. సో ఇదే మైండ్ సెట్ అయిపోయిందండి. దీనివల్ల ఏం జరిగిపోతుందంటే డ్రాబ్యాక్ ఆఫ్ సీన్స్ అంటున్నారు, ల్యాగ్ ఉందంటున్నారు, పాటలు ఎన్ని పెడితే మాత్రం ఏంది, అసలు ఒక స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేదు, అన్నీ తమాషాగా అయిపోతున్నాయి, డబ్బులు పడేసి అన్నీ చూపించేస్తే ద రూల్ అంటే ఏంది అర్థం, ఈ జాతర సీక్వెన్స్ కోసం క్లైమాక్స్ ఫైట్ కోసం వచ్చావా అనే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుందండి. నిజంగా ఆడియన్స్ మీకు ఈ 25-30% ఎవరికైతే సినిమా ఎక్కలేదని మాట్లాడుతున్నారో మీరు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. సినిమా పుష్పరాజ్ అనే క్యారెక్టర్కి సంబంధించింది. పుష్పరాజ్ ఏ సిచ్యువేషన్లో ఎలాంటి బిహేవియర్ చేస్తాడు, మీరు అంటున్నారు కేజీఎఫ్లో ఒక సీన్ 2 సీన్లు ఏదో దెబ్బేసి పెట్టినట్టు, మన బిజినెస్ మ్యాన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ చేస్తారు, ఈయనేమో చీఫ్ మినిస్టర్ చేయడానికి ఇట్లా చేసినాడు అని చెప్పి సీన్లు దొబ్బేసి పెట్టినారు అంటున్నారు. ఒక విషయం మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, ఆడియన్స్ ఎవరైతే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారో, కేజీఎఫ్లో రాకీ బాయ్
కేజీఎఫ్లో రాకీ బాయ్ కానీ, మన బిజినెస్ మ్యాన్లో సూర్యాబాయ్ కానీ, ఇక్కడున్న పుష్పరాజ్ భాయ్ కానీ, వీళ్ళు ముగ్గురికి ఒక అందరం ఎక్కి కూర్చోవాలి. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే డబ్బు సంపాదన ఒక లెవెల్లో ఉండాలి, ఒక మాఫియాని ఒక లెవెల్కి తీసుకెళ్లాలనే వీళ్ళ ముగ్గురు ప్రయత్నాలు అలాగే ఉంటాయి. సిమిలర్ అంటే వాళ్ళ మైండ్ సెట్లు ముగ్గురువి ఒకటే ఆలోచనతో ఉన్నాయి, కానీ వాళ్ళ విధి విధానాలు ఒక సిచ్యువేషన్, ఒకే సిచ్యువేషన్ ముగ్గురికి వచ్చినప్పుడు ముగ్గురు 3 రకాలుగా రియాక్ట్ అవుతారండి. ఇక్కడ సిచ్యువేషన్ కాదు మనం చూడాల్సిందే, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్ని అనేది మనం చూడాలి. అంతేగాని అదే సీన్ ఇందులో పెట్టాడు, ఇదే సీన్ అందులో పెట్టాడు, మనం మరీ ఎర్రిపోకోల్లా మాట్లాడొద్దండి. మనం సినిమాను అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ దొరికింది కదా అని చెప్పి ఏకడానికి ప్రయత్నించకండి. మినిమం తెలివి ఉండాలి కొంచెం మాట్లాడడానికైనా దానికి. ఎందుకంటే సూర్యాబాయ్ అనేవాడు ఒక రకంగా ప్రవర్తిస్తాడండి మాకు తెలిసి. మన రాకీ బాయ్ కూడా ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. అట్లనే పుష్పరాజు కూడా ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. ఆయన అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఆయనకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది ఎంజాయ్ చేయడం ఆపేసి ఇది ఆ సీన్ ఎట్టాడు, ఈ సీన్ ఎట్టాడు, ఇక్కడ ఇది రాలే, అక్కడ అది రాలే. మీరు ఒక తోప్ స్టార్ని పెట్టుకొని మేము ఒక వెబ్ సిరీస్ని కూర్చొని యాడ్ బై యాడ్ ప్రతి ఎపిసోడ్కి మళ్ళీ టైటిల్ కార్డ్స్ పడడం, ఇలాంటి చెత్త ఏం లేకుండా ఒక పుష్పరాజు లాంటి క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్ ఆయన లైఫ్లో కొన్ని ఫేజెస్ చూపిస్తున్నాడు. సీజన్ 1 పార్ట్ 1 పుష్పలాగా, సీజన్ 2 పార్ట్ 2 పుష్పలాగా చూపిస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ట్రావెల్ చేశాడు, ఏంది రూలింగ్ ఎలా చేశాడని వెళ్ళి కూర్చొని చూడండి. అప్పుడు నచ్చకపోతే మాట్లాడండి. మీరు గుర్తుపెట్టు, అది ఇప్పుడు తప్పిదం అంతా ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే ఈ రివ్యూలు వీళ్ళు రాసేవాళ్ళు కూడా సినిమాని ఆ డ్రామా అదంతా ఎంజాయ్ చేయడం అంతా పక్కన పెట్టి, అదేంటి హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రాఫ్ ఇలా లెగాలి కదా సినిమాది, ఒక కమర్షియల్ బ్లాక్ బాస్టర్ ఫైట్ ఒకటి ఉండాలి కదా, హీరో విలన్కి ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ జరగాలి కదా, ఈ క్యాల్కులేషన్లు వెళ్తున్నారు. మీరు చెప్పండి సార్, మీరు క్లియర్గా ఓపెన్ చేసి చెప్పండి. మేము ఒక వెబ్ సిరీస్ టైప్ ఆఫ్ కంటెంట్ని మేము ప్రిపేర్ చేసినాం. ఒక పుష్పరాజ్ అనే క్యారెక్టర్ని ద బియాండ్ బ్రాండ్గా తీర్చిదిద్దాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో సీజన్ 1 కింద ద రైజ్ ఆఫ్ పుష్ప అయిపోయింది, సీజన్ 2 కింద మన రూలింగ్ అయిపోయింది, ఇప్పుడు సీజన్ 3 ర్యాంపేజ్ రాబోతుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారండి సెకండ్ పార్ట్లో అన్నీ పక్కనెట్టేసి నేషనల్ టు ఇంటర్నేషనల్ అన్నారు. మళ్ళీ ఇదేమో కనీసం ఆయన రోడ్డు బార్డర్ కూడా క్రాస్ చేయలేదు, స్టార్టింగ్ ఏదో ఫైట్ చూపించారు, దానికి అసలు మళ్ళీ నెక్స్ట్ లాస్ట్కి వెళ్ళేసరికి కంక్లూజన్ ఏమీ లేకుండా ఈజీగా చంపి పారదొబ్బాడు ఫ్యామిలీని అందరినీ. ఒక విషయం అండి క్లియర్గా మనం అక్కడ చెప్పలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఒక విషయం ఏంటంటే పుష్పరాజ్ క్యారెక్టర్తో నుంచిన ప్రతి మనిషికి ఇది సినిమా నరాల్లోకి ఎక్కేసింది. ఎవరైతే పైన మెరుగు మాత్రం చూస్తున్నారో వాళ్ళకి ఎక్కకపోయినా ఫరక్ పడదండి. మీరు మాట్లాడకపోవడమే బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే అతనికంటూ ఆయన లోపల ఇప్పుడు మీరు కేజీఎఫ్ చూసుకున్న రాక్ స్టార్కి రాకీ బాయ్కి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవ్వరు లేరు. బిజినెస్ మ్యాన్ మన మహేష్ బాబుకి కూడా వాళ్ళ ఫ్యామిలీని ప్రకాష్ రాజ్ చంపేస్తాడు, ఎవరు లేరు. కానీ ఇక్కడ అల్లు అర్జున్కి వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ పెద్దన్న వీళ్ళని కూడా ఆయన రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అక్కడ నుండి కూడా నాకు ఒక లవ్ రావాలని ఆయన నుంచున్నాడు. వాళ్ళు మొహాన ఉమ్మేసినా కూడా సైలెంట్గా నుంచుంటాడు. అది పుష్పరాజ్ క్యారెక్టర్. పుష్పరాజ్కి ఒక గొప్ప ఫ్యామిలీ ఉంది. ఆయనకు అంతర్గత యుద్ధం జరుగుతుంది, కుటుంబంతో యుద్ధం జరుగుతుంది. అది డ్రామా కాదని మీరు మాట్లాడి అది ఏదో చూపించారన్నట్టు మాట్లాడితే ఇంక మీ అంత బుద్ధి తక్కువతనం ఎవరికి ఉండదండి. పార్ట్ 2లో పుష్ప రూల్ కనపడింది. పుష్ప ఏ లెవెల్కి వెళ్ళి సీఎంని అతను తలుచుకుంటే సీఎంని కూడా మార్చే సత్తా ఆయనకు ఉంది అనేది మనకి క్లియర్గా చూపించిండు. ఎట్ ద సేమ్ టైం అతని ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆయన అన్ని బాధల నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీని కూడా బ్రహ్మాండంగా కలుపుకున్నాడు. ఇక నుండి మొదలవబోతుంది ర్యాంపేజ్. అసలు పుష్ప ఎటెళ్ళబోతున్నాడు, ఏం స్టెప్ తీసుకోబోతున్నాడు, ఆ క్లైమాక్స్ దగ్గర నుంచి
పుష్ప ఏం జరిగింది, పుష్ప ఫ్యామిలీకి ఏంటనేది మనం వేచి చూడాల్సిందే ఖచ్చితంగా. ఒక విషయం అయితే నిజమండి, సినిమాని మీరు అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసేది సినిమా అని చెప్తే మీరు సినిమా అన్న మైండ్లోనే వెళ్ళి కూర్చొని ఈ 25-30% జనాలకి అలా అనిపించి ఉండవచ్చు. బట్ ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, పుష్ప 1ని మీరు చూడండి, కుదిరితే మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి పుష్ప 2ని వాచ్ చేయండి, ఒక వెబ్ సిరీస్ మోడ్లో వాచ్ చేయండి. మీకు అది నరనరలోకి ఎక్కకపోతే నేనే పేరు మార్చుకుంటా. అండ్ సుకుమార్ సార్ మీరు ఒక ఫెంటాస్టిక్ వర్క్ చేశారండి. నాకు నిజంగా మాటల్లో చెప్పాలని లేదు. అంటే ఒక హీరో ఒక డైరెక్టర్కి ఎక్కేస్తే పూనకంలాగా ఆ డైరెక్టర్ ఏం చేయగలడు అనేది మీరు అండ్ అల్లు అర్జున్ గారు చేసి చూపించారు. నిజంగా మీకు సెల్యూట్ కొట్టాలని ఉందండి నాకు. ఆ జాతర అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్లకైతే నేను అసలు అన్ప్రిడిక్టబుల్ అండి. అట్లా అసలు ఆ లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిజంగా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నాకు. ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా, ఇది ఒక వెబ్ సిరీస్ తరహా కంటెంట్. పుష్పరాజ్ అనే క్యారెక్టర్ త్రూ పుష్ప అనే సినిమా రన్ అవుతుంది. సో ఇకనైనా మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది ఎందుకు అంత డ్రామా జరుగుతుంది సీన్స్ మధ్యలో, ఎందుకు అంత ఫ్యామిలీ డ్రామా కనిపిస్తుంది, ఎందుకు పుష్పరాజ్ని స్టెప్ బై స్టెప్ తన లైఫ్ని చూపించాలనుకుంటున్నారు సుకుమార్ గారు అన్నది మీకు ఆ విషయం అప్పటికే అడపాదడప ఎక్కడో దగ్గర మెల్లమెల్లగా ఓపెన్ చేస్తారు. ఖరాఖండి కుండ బద్దలు కొట్టి చెప్పలేదు అంతే. బట్ ఇకపైన ఖచ్చితంగా చెప్తారని నేను ఊహిస్తున్నాను. సో మీరు కూడా సినిమాని మరీ ఏలెట్టి కెలకేద్దాం, దొరికితే చీరేద్దాం అన్నట్టు వెళ్ళకండి. సో మన తెలుగు సినిమాల్ని మనమే, ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్ని కూడా పగలగొట్టి ఒక స్థాయిలో ఉంది ఇప్పుడు పుష్ప అనే సినిమా. దాన్ని మనమే గర్వంగా చెప్పుకొని మనమే కాలర్ ఎత్తుకొని చెప్పుకోవాలి, కానీ మనమే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసుకోవద్దండి. చాలా చిల్లర, మన దగ్గర ఇలాంటి వ్యవహారాలు జరగకూడదు. బాలీవుడ్లో కానీ ఎక్కడ కానీ ఎవరు అంత నెగిటివ్గా అసలు ఎవరు మాట్లాడట్లేదు, కానీ మన దగ్గర మనోళ్ళే చాలా చండాలంగా ప్రవర్తించి మాట్లాడుతున్నారు. సో సినిమాని అర్థం చేసుకునే అంత శక్తి ఉంటే మీరు అర్థం చేసుకోండి, లేకపోతే ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్టే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తాను అనమాట. చలో మళ్ళీ కలుద్దాం.